హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బజాజ్ వాళ్ళు జనవరి 14, 2026న ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు, లాంచ్ చేశారు. అది వచ్చేసి వాళ్ళు అండర్ 1 lakh ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవడం జరిగింది. 2026లో మీరు చూసుకుంటే ఫస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసిన వాళ్ళు బజాజ్ చేతక్. సో వీళ్ళు అండర్ 1 lakh తీసుకొస్తారని చెప్తున్నారు, కానీ చాలా వరకు చాలా డౌన్ గ్రేడ్స్ అయితే చేశారు. డౌన్ గ్రేడ్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. సో వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఫీచర్స్కి చూసుకుంటే మాత్రం నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ప్రైస్ ఎంత, ఫీచర్స్ ఏంటి, రేంజ్, బ్యాటరీ అన్నీ అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఒక 500 సబ్స్క్రైబర్స్ చేసుకుంటే అయిపోతాము. సో ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని తొందరగా 20,000 రీచ్ అయితే చూడండి. లెట్స్ గో ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందర బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన మోడల్ పేరు వచ్చి చెప్తాను ఇప్పుడు మీకు. సో వాళ్ళు లాంచ్ చేసిన కొత్త మోడల్ పేరు వచ్చేసి బజాజ్ చేతక్ 2501 C25. సో మీకు అర్థమైంటుంది, వీళ్ళు పెట్టే మోడల్ పేరే బ్యాటరీని కూడా రిఫ్రెష్ చేస్తుంది. సో 2501 అంటే బ్యాటరీ వచ్చేసి 2.5 kWh అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. సో కన్ఫామ్ ఇదే ఉంటుంది. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటాం. డిజైన్ పరంగా ఎక్కువ చేంజెస్ చేయలేదు. చూడనీక మీరు సడన్గా చూస్తే మాత్రం ఇది చేతకేనా అనిపిస్తుంది, కానీ కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇండికేటర్స్ పొజిషన్ అయితే మార్చారు. గతంలో మీకు చేతక్ చూసుకుంటే 35 సిరీస్ చూసుకుంటే మనకు ఇక్కడ ముందర బాడీ ఉంటుంది కదా, బాడీ మీద ఉండేది. ఇప్పుడు ఈ కొత్త చేతక్ 25కి వచ్చేసి ఇండికేటర్స్ హ్యాండిల్ బార్కి అయితే పెట్టారు. మీకు ఇమేజెస్ అన్ని స్క్రీన్ తీసిన చూడండి. అదేవిధంగా టైల్ ల్యాంప్ చూసుకుంటే కూడా టైల్ ల్యాంప్ అనేది చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే చేతక్ వాళ్ళు ఇప్పటిదాకా తీసుకొచ్చిన ప్రతి ఎలక్ట్రిక్ స్కూటరు మెటల్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది బడ్జెట్లో కాబట్టి చాలామంది ప్లాస్టిక్ బాడీతో తెస్తారైతే అనుకున్నారు, కానీ సో ఇక్కడ బిల్ట్ క్వాలిటీ పరంగా చేతక్ అంటే బజాజ్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఈ బజాజ్ చేతక్ 2501కి వచ్చేసి కూడా మెటల్ బాడీతో అయితే బిల్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. ఎవరికైనా సరే లాంగ్ టర్మ్ వాడాలనుకుంటే మాత్రం ఈ మెటల్ బాడీ అనేది కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుంది. కలర్స్ విషయానికి వస్తే బజాజ్ చేతక్ C25కి వచ్చేసి టోటల్గా 6 కలర్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు చూడండి, స్క్రీన్ ఇమేజ్ కూడా స్క్రీన్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా, చేతక్ 25 అనేసి C25 అనేసి. సో బ్యాటరీ వచ్చేసి 2.5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ NMC కెమిస్ట్రీ అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ పొజిషన్ వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ కిందనే ఉంటుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే IDC రేంజ్ వచ్చేసి 113 కిలోమీటర్స్ చేతక్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేస్తున్నారు. బట్ రియల్ వరల్డ్ రేంజ్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఒక 70 నుంచి 80 కిలోమీటర్స్ మధ్యలో వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకు అబ్జర్వ్ చేయండి, IQ 2.0 ఉంది కదా, అది కూడా వచ్చేసి 65 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది, 2.2 kWh కాబట్టి. సో ఇది 2.5 kWh కాబట్టి అదేవిధంగా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి సో నాకు తెలిసినంత ఒక 70 నుంచి 80 కిలోమీటర్స్ మధ్యలో ట్రూ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఒక 45 నుంచి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని ఆన్ బోర్డ్ ఛార్జర్ కాదు. అండ్ 0 to 80% వచ్చేసి కంపెనీ క్లెయిమ్డ్ 2 hours 25 minutesలో అయితే ఛార్జ్ అవుతుంది. అంటే మోస్ట్లీ 0 to 80% 2.5 గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 0 to 100% వచ్చేసి 3 hours 45 minutesలో చెప్తుంది కంపెనీ. అండ్ నాకు తెలిసినంత వరకు రఫ్లింగ్ 4 hours లోపల అయితే ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 4 hours లోపల ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అంటే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది, కానీ ఇంకా రాను ఫీచర్స్ అనేది కొంచెం డౌన్ గ్రేడ్ అయితే చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మోటార్ అనేది గతంలో చేతక్ 35 సిరీస్కి మీరు అబ్జర్వ్ చేస్తే PMSM వీల్ మౌంటెడ్ మోటార్ అయితే ఉండేది. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ మోడల్ అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ BLDC హబ్ మోటార్కి అయితే షిఫ్ట్ అయితే అయ్యారు. ఇక్కడ BLDC హబ్ మోటార్ బదులు PMSM మోటార్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. బట్ ఏమంటే ఇంకా బడ్జెట్ టైట్గా ఉంటుంది కాబట్టి తక్కువలో తీసుకురావాలనే ఉద్దేశంతో కాస్ట్ కటింగ్లో భాగంగా PMSM మోటార్ తీసేసి BLDC హబ్ మోటార్కి అయితే వచ్చారు, కానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ అయితే పెట్టారు. టాప్స్ కూడా చాలా తక్కువ పెట్టారు, అది చెప్తాను మీకు ఇప్పుడు చూడండి. RPR కంటే చాలా తక్కువ. RPR వచ్చేసి పీక్ పవర్ 2.5 kW ఉంది. ఇక్కడ బజాజ్ చేతక్ C25 వచ్చేసి 2.2 kW అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా 55 km/h అయితే వెళ్తుంది. ఇది కూడా చాలా తక్కువ. అట్లీస్ట్ 65-70 అన్న పెట్టింటే మనకు ఎమర్జెన్సీ కేసెస్లో యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ 55 km/h అయితే పెట్టారు. మా ఒకినోవా కంటే కూడా చాలా తక్కువ టాప్ స్పీడ్ అది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మాత్రం చాలా తక్కువ అయితే ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు ఒక TVS పెప్ ఉంటుంది కదా, డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. వన్స్ ఒకసారి షోరూమ్కి మనకు వెహికల్స్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ ఒక వీడియో చేయడానికైతే ప్లాన్ అయితే చేస్తాను ఖచ్చితంగా. మోడ్స్ పరంగా చూసుకుంటే టోటల్ 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ సిటీ మోడ్ ఉంది. కొత్తగా లాంచ్ చేసిన బజాజ్ చేతక్ C25కి వచ్చేసి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 25 లీటర్స్కి అయితే తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేస్తే చేతక్ 35 సిరీస్లో 35 లీటర్స్ ఉండేది, ఇప్పుడు ఈ చేతక్ 25 సిరీస్లో 25 లీటర్స్కి అయితే ఉంది. ఇక్కడ వీళ్ళు బ్యాటరీ ఎంత ఉంటుందంటే దానికి తగ్గట్టుగానే మోటార్ బూట్ స్పేస్ ఇస్తున్నారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చేతక్ 25 కాబట్టి 25 లీటర్స్ బూట్ స్పేస్ అయితే పడిపోయింది. మేబీ నెక్స్ట్ 15 అంటే 50 లీటర్స్కి ఇస్తారేమో
తెలియదు కానీ ఇది మరి టూ మచ్. బూట్ స్పేస్ అనేది ఇప్పుడు వచ్చే ప్రతి కాంపిటీటర్గా వచ్చేసి మినిమం 30 లీటర్స్ 35 లీటర్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ బూట్ స్పేస్ డౌన్ కూడా చేయకుంటే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా అయితే సాటిస్ఫై చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్న బ్రేకర్స్ కూడా పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లియర్ అయితే చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 12 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంది. ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ వచ్చేసి స్టీల్ వీల్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్ ఉంది. డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే ఉంది. మీరు సస్పెన్షన్ పరంగా అబ్జర్వ్ చేస్తే మీకు చేతక్ 35 సిరీస్లో అన్ని కూడా మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చేది. బట్ ఇక్కడికి వచ్చేసి కన్వెన్షనల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే వచ్చారు. డ్యూయల్ షాక్ అబ్జర్వ్ ఇవన్నీ. సో సస్పెన్షన్ పరంగా కూడా చేంజ్ అయితే చేశారు. 35 సిరీస్లో కొంచెం సస్పెన్షన్ కొంచెం హార్డ్గానే అయితే అనిపించేది. ఇప్పుడు వీళ్ళు మార్చారు కాబట్టి సస్పెన్షన్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో వెహికల్ వచ్చిన తర్వాత రైడ్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇంకోటి బూట్ స్పేస్ పరంగా ఇంకోటి చెప్పడం మర్చిపోయినది ఏంటంటే ఫ్రంట్ గ్లవ్ బాక్స్ అనేది మిస్ కాకుండా క్యారీ అయితే చేస్తున్నారు. అండ్ కీస్ విషయానికి వస్తుంది కూడా దీంట్లో వచ్చేసి మనకు స్మార్ట్ కీస్ అంటూ ఏమైతే లేవు, ఫాప్ కీస్ అనేవి ఏం లేవు, ఫిజికల్ కీస్ మాత్రమే వస్తాయి. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ లెంత్ విషయానికి వస్తే సఫిషియెంట్ ఉంది, వాటర్ క్యాన్ ఈజీగా పడుతుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ సీట్ లెంత్ విషయానికి వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సీట్ లెంత్ని కూడా మైండ్లో పెట్టుకొని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. బట్ ఈ చేతక్ సిరీస్లో వచ్చేసి ఈ 25 సిరీస్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఫ్యామిలీ పర్పస్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారైతే నాకైతే అనిపిస్తలేదు. ఓన్లీ వీళ్ళు యూత్ని టార్గెట్ చేస్తూ లేదా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ సీట్ లెంత్ అనేది చాలా తక్కువైతే అనిపించింది నా వరకైతే. ఓన్లీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే 2 సైడ్ కూర్చుంటేనే సరిపోతుంది. ఇన్కేస్ ఎవరైనా సరే లేడీస్ కూర్చోవాలన్నా బ్యాక్ సైడ్ పిలియన్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 సైడ్ కూర్చున్నప్పుడు కూడా నాకు తెలిసి సరిపోదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదా భారీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోకపోవచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ సీట్ లెంత్ ఒకటి కొంచెం ఎక్స్టెండ్ చేసింటే బెటర్ అనిపించింది నాకైతే. గ్రాబ్ హ్యాండిల్ అయితే హైట్ అయితే ఇచ్చారు, నో ప్రాబ్లం. డిస్ప్లే విషయానికి వస్తే కూడా డిస్ప్లే సైజ్ అయితే మార్చారు, మీ షేప్ అయితే మార్చారు. మీరు చేతక్ 35 సిరీస్లో 3503 ఉంటుంది, అదేవిధంగా 300 ఉంటుంది కదా. సో వాటికి చూసుకుంటే సర్కులర్ డిస్ప్లే ఉంటుంది, ఎల్సిడి కలర్ డిస్ప్లే. అది ఆ డిస్ప్లే పర్ఫార్మెన్స్ కానీ విజిబిలిటీ కానీ డే టైంలో లైట్ మధ్యాహ్నం పూట వెళ్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, ఏం కనిపించదు, ఏం విజిబిలిటీ కూడా ఉండదు. బట్ ఏమంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తీసుకొచ్చిన డిస్ప్లే అయితే కొంచెం అప్గ్రేడ్ చేసిన డిస్ప్లే అని చెప్తున్నారు. అదేవిధంగా మీకు ఎండ పూటలు కూడా బాగా కనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ చూసుకుంటే కూడా, కనెక్టెడ్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా ఆటో హిల్ హోల్డ్ అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ కాల్స్ ఉన్నాయి కదా, అవి రిజెక్ట్ చేసుకునే యాక్సెప్ట్ చేయడానికి ఉంది. మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి పాస్ చేయడానికి అయితే ఉంది. ఇలాంటి ఫీచర్స్ కొన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకోవాలి, మీకు ఆప్షన్స్ రావాలి, ఎనేబుల్ కావాలంటే మీరు 3000 రూపాయలు పే చేసి టెక్ ప్యాక్ అనేది పర్చేస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినందుకు పెద్ద అవసరమైతే కాదు ఇవైతే. ఆ 3000 బదులు మీరు ఎక్స్టెండ్ వ్యారంటీకి ఎక్స్ట్రా ఇంకో 2-3 ఎక్స్ట్రా వేసుకొని ఎక్స్టెండ్ వ్యారంటీ తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ వ్యారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, వ్యారంటీ కూడా మనకు చేతక్ 35 సిరీస్లో ఏదైతే ఉందో సేమ్ వ్యారంటీ వీళ్ళు ఇక్కడ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. స్టాండర్డ్ వ్యారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 50,000 కిలోమీటర్స్ ఇస్తున్నారు. అదే మీకు ఎక్స్టెండ్ వ్యారంటీ కావాలనుకుంటే ఒక 6,000 రూపీస్ ఎంతో పే చేస్తే సో బ్యాటరీ మీద 5 years లేదా 70,000 కిలోమీటర్స్ అయితే ఎక్స్టెండ్ వ్యారంటీ వస్తుంది. నా సజెషన్ వచ్చేసి ఎక్స్టెండ్ వ్యారంటీ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే హెవీగా తిరిగే వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక 600 రూపీస్ పే చేస్తే మీకు 2 years ఎక్స్ట్రా వ్యారంటీ వస్తుంది కాబట్టి సో కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటాము. సర్వీస్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ బజాజ్ షోరూమ్స్ అనేవి చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి సర్వీస్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా బజాజ్ చేతక్ సంబంధించి C25కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ప్రైస్ చెప్తాను. సో ప్రైస్ విన్న తర్వాత వీళ్ళు చెప్పిన ఫీచర్స్కి ఈ ప్రైస్కి ఏమైనా సంబంధం ఉందో లేదో మీరైతే మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ బెంగళూరు ప్రైస్ ఇది. సో ప్రైస్ 191,400 రూపీస్ అయితే పెట్టారు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 15,000 అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి, ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. దీని పరంగా చూసుకుంటే కూడా ఒక 1,04,000 1,05,000 లోపల అయితే ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఎక్స్ షోరూమ్ బెంగళూరు అని చెప్పే కదా. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఒక 5,000 అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి, అంటే 95,000 రూపీస్ దాకా అయితే రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసి 1,10,000 లోపలైతే ఉంటుంది. అండ్ ఈ 1,10,000 రూపీస్కి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఓకే అనుకోవచ్చు. కానీ మోటార్ పరంగా చూసుకుంటే BLDC హబ్ మోటార్ వస్తుంది. టాప్ స్పీడ్ అయితే మరీ దారుణంగా 55 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అదే చాలా తక్కువ. బూట్ స్పేస్ కూడా 25 లీటర్స్కి అయితే పడిపోయింది. సో బండి సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది వెన్ కంపేర్ టు కాంపిటీషన్స్ పరంగా చూసుకుంటే కూడా. కాంపిటీషన్ పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఓలా S1X సిరీస్ ఉంటుంది, TVS ఆర్బిటర్ ఉంది, అదేవిధంగా వీదా VX2 గో ఉంది. ఈ 3 బండ్లతో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఈ బండి చాలా చిన్నగా అయితే ఉంటుంది, పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కాంపిటీషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా లాస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ప్రైస్కి వీళ్ళు పెట్టిన ప్రైస్ కానీ వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ కూడా ఎటువంటి సంబంధం అయితే లేదు. నాకు తెలిసిన ఒక 10,000 ఇంకా తక్కువ పెట్టింటే
అంటే బెటర్ అనిపించింది. ఇన్కేస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 75,000 పెట్టింటే 190,000 లోపలైతే ఇన్కేస్ కన్సిడర్ చేయొచ్చు అనుకుంటున్నా అంతేగాని. సో ఇప్పటికైతే ఈ ప్రైస్ అయితే చాలా ఓవర్ ప్రైజే నా అభిప్రాయం ప్రకారంగా. ఇన్కేస్ ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ప్రైస్ డ్రాప్ చేసి కానీ కట్ కానీ చేస్తే ఏదైనా చూడాలి, రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే. అంతేగాని ఇప్పటికైతే ఈ ప్రైస్ పరంగా కొంచెం ఓవర్ ప్రైజే. ఫ్యూచర్లో కుదిరితే ఈ చేతక్ 25 సిరీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించి కంపారిజన్ అయితే ప్లాన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బజాజ్ చేతక్ C25ని ఎవరు కన్సిడర్ చేయాలంటే నా ఒపీనియన్ ప్రకారం లేడీస్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు ఇన్కేస్ డబ్బులు ఉంటే కూడా. ఎందుకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండదు, మీకు ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాలేజ్ గర్ల్స్ కానీ ఎస్పెషల్లీ లేదా సీనియర్ సిటిజన్స్ లేదా వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. కానీ భారీగా ఉన్న పర్సన్స్ మాత్రం ఎవరైతే ప్రిఫర్ చేయకండి, నా సజెషన్ ఇది. ఎందుకంటే నాకు తెలిసినంత భారీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కొన్నారనుకోండి మీకు ఒక్కరికే బండి సరిపోతుంది. ఇన్కేస్ వెనకాల ఎవరైనా కూర్చోవాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. సీట్ సరిపోక వాళ్ళు కూర్చుంటే మాత్రం మీరు కొంచెం ముందరకు అడ్జస్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ డ్రైవ్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నా ఒపీనియన్ వరకు. ఇన్కేస్ బండి వచ్చిన తర్వాత డైరెక్ట్ చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ అప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇప్పటిదాకైతే ఇది నా అభిప్రాయం. బట్ ఏమంటే బడ్జెట్లో తీసుకొచ్చినా కూడా వీళ్ళు కొన్ని బెటర్ ఫీచర్స్ తీసుకొచ్చారు, కొన్ని కాంప్రమైజ్ కాలేదు. ఏంటంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు, అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా మెటల్ బాడీ ఇస్తున్నారు, 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. దానివల్ల ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువైతే ఉంటుంది. ఈ విధంగా కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఇన్కేస్ వీళ్ళు మోటారు BLDC బదులు PMSM ఇచ్చి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్గా ఇచ్చింటే మాత్రం కొంచెం బెటర్ అనిపించేది. అక్కడ కొంచెం డౌన్ అయింది అనిపించింది నా వరకు అయితే. సో చూద్దాం మార్కెట్లో ఈ కాంపిటీషన్ తట్టుకొని బజాజ్ చేతక్ C25 సస్టైన్ అవుతుందో లేదో కొన్ని రోజులు తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.